అబ్బా! వేసవి వచ్చేసింది. అంటే ఇక మామిడి పండ్ల పండగే పండగ. చల్ల చల్లని పుచ్చకాయలు ఆహా! భలే ఉంటుంది గదా! కానీ మనం ఎంతో ఇష్టంగా తినే ఈ పండ్లు మన ప్లేట్ దాకా రావడానికి ఎంత పెద్ద ప్రయాణం చేస్తాయో తెలుసా? ఆ ప్రయాణం వెనుక కొన్ని రహస్యాలు కూడా ఉన్నాయి. అవేంటో ఈరోజు చూద్దాం. ఒక్కసారి చూడండి ఈ ఎర్రటి పుచ్చకాయ ముక్కని. చూస్తుంటేనే నోరూరుతోంది గదా. నోట్లో వేసుకుంటే చాలు ఆ తియ్యటి రసం, ఆ చల్లదనం, అబ్బా! వేసవి తాపం అంతా ఒక్కసారిగా మాయమైపోతుంది. నిజంగా ఇది వేసవి మనకిచ్చే ఒక అద్భుతమైన బహుమతిలాంటిది. అయితే ఈ పండు మన చేతికి అందడానికి ఎంత పెద్ద కథ నడుస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? దాని ప్రయాణంలో కొన్ని ఊహించని మలుపులు, కొన్నిసార్లు ప్రమాదకరమైన నిజాలు కూడా దాగి ఉన్నాయి. అసలా కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఈ ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది? పొలంలో. ఇక్కడే మన మొదటి సమస్య మొదలవుతుంది. మనకు చూడ్డానికి పచ్చగా అందంగా కనిపించే ఆ పొలాల్లోనే ఈ పండ్ల వెనుకొక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. అదేంటంటే పురుగుమందులు. ఒకసారి ఈ నంబర్ చూడండి, 56%. ఏంటిదనుకుంటున్నారా? ఘనాదేశంలో పుచ్చకాయల మీద ఓ స్టడీ చేశారు. అందులో బయటపడిన ఒక షాకింగ్ నిజమిది. అసలు ఏంటి 56%? అదేంటంటే ఆ స్టడీలో తీసుకున్న పుచ్చకాయల్లో 56% పండ్లలో పురుగుమందులు డేంజర్ లెవెల్స్ని దాటిపోయాయట. అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన సేఫ్టీ లిమిట్ కంటే చాలా ఎక్కువున్నాయన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఆ పండ్లలో ఉండాల్సిందానికంటే ఎక్కువ విషం ఉంది. ఒక్కసారి ఆలోచించండి, అది మన ఆరోగ్యానికి ఎంత హానికరమో. ఇదేదో ఊరికే చెప్తున్న మాట కాదు, ఇది నిజంగా జరిగింది. ఘనాలోని 7 వేర్వేరు ప్రాంతాల నుంచి ఏకంగా 200 పుచ్చకాయలను టెస్ట్ చేసినప్పుడు ఈ షాకింగ్ విషయం తెలిసింది. అంటే ఈ సమస్య మనం అనుకున్నదానికంటే చాలా చాలా పెద్దది అన్నమాట. మరి ఇలాంటి పురుగుమందులు ఎక్కువగా ఉన్న పండ్లును తింటే ఏమవుతుంది? వచ్చే నష్టాలు చాలా తీవ్రంగా ఉంటాయి. రకరకాల క్యాన్సర్లు, మన నాడీ వ్యవస్థ దెబ్బతినడం, ముఖ్యంగా పిల్లల్లో తెలివితేటలు తగ్గడం, ప్రవర్తనలో తేడాలు రావడం, ఇలాంటి ప్రమాదకరమైన సమస్యలు వచ్చే అవకాశముంది. సరే, పొలం దగ్గర కథ ఇది. ఇప్పుడు పొలం నుంచి పండు మన దగ్గరకు ఎలా వస్తుందో చూద్దాం. ఈ ప్రయాణంలో ఇంకో పెద్ద సవాలు ఎదురవుతుంది. అదేంటంటే పండ్లు మార్కెట్కి చేరేలోపు పాడైపోకుండా కాపాడటం. ఇక్కడే ఆర్టిఫిషియల్గా అంటే కృత్రిమంగా పండించే పద్ధతులు దేవుర్లోకొస్తాయి. ఈ విషయం మనకు అర్థం కావాలంటే క్లైమాక్టరిక్ పండ్లు అనే వాటి గురించి కొంచెం తెలుసుకోవాలి. అదేం పెద్ద కష్టమైన పదం కాదండోయ్. సింపుల్గా చెట్టు నుంచి కోసిన తర్వాత కూడా వాటంతట అవే పండే పండ్లని అలా అంటారు. ఆ గుణం ఉంది కాబట్టే వాటిని కాయలుగా ఉన్నప్పుడే కోసి చాలా దూరాలకు కూడా పంపించగలుగుతున్నారు. ఉదాహరణకి మన మామిడి పండ్లు, అరటి పండ్లు, బొప్పాయి ఇవన్నీ అంతే. వీటిని చెట్టుమీదే పూర్తిగా పండనిచ్చి అప్పుడు రవాణా చేస్తే ఏమవుతుంది? మన దగ్గరకొచ్చేసరికి అవి పాడైపోతాయి. అందుకే ఏం చేస్తారు? వ్యాపారులు వాటిని కాయలుగా ఉన్నప్పుడే కోసి మన దగ్గరికి తీసుకొచ్చాక పండిస్తారన్నమాట. రైట్, ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ ఉంది. ఇలా కృత్రిమంగా పండించడానికి 2 పద్ధతులున్నాయి. అందులో ఒకటి మంచిది, సురక్షితమైనది. కాని రెండోది చాలా చాలా ప్రమాదకరమైనది. ఓకే, ఈ 2 పద్ధతుల్ని మనం హీరో, విలన్లా పోల్చుకోవచ్చు. మన హీరో ఎవరంటే ఇథిలీన్ గ్యాస్. ఇది మొక్కలు సహజంగా విడుదల చేసే ఒక హార్మోన్. ఇది పండుని సహజంగా పక్వానికొచ్చేలా చేస్తుంది. ఇది పూర్తిగా సురక్షితం. FSSAI కూడా దీన్ని ఆమోదించింది. ఇక మన విలన్ ఎవరంటే కాల్షియం కార్బైడ్. ఇదొక పారిశ్రామిక రసాయనం. దీన్ని వాడటం చట్టవిరుద్ధం. ఎందుకంటే ఇది పండుని బలవంతంగా పండిస్తుంది. అంతేకాదు, ఇందులో ఆర్సెనిక్ లాంటి భయంకరమైన విషాలు కూడా ఉంటాయి. ఈ 2 పద్ధతుల మధ్య తేడా ఎంత ఉందో చూడండి. ఒకవైపు ఇథిలీన్ని ఉపయోగించి ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో శుభ్రంగా పండిస్తున్నారు. మరోవైపు చూడండి, కాల్షియం కార్బైడ్ లాంటి డేంజరస్ కెమికల్స్ వాడటం వల్ల వచ్చే పరిణామాలు ఎలా ఉన్నాయో. మన ఫుడ్ సేఫ్టీ అథారిటీ అంటే FSSAI కూడా ఈ విషయంపై చాలా స్పష్టంగా హెచ్చరిస్తోంది. ఈ కాల్షియం కార్బైడ్ని మసాలా అని కూడా అంటారు. ఇందులో ఆర్సెనిక్, ఫాస్ఫరస్ లాంటివి ఉంటాయని, అవి మనుషులకు చాలా హానికరమని వాళ్లే చెప్తున్నారు. అయ్యో, ఇన్ని సమస్యలున్నాయా? మరి మనల్ని మనమెలా కాపాడుకోవాలి? భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం కొన్ని సింపుల్ టిప్స్ చూద్దాం. వినియోగదారులుగా మనం ఏం చేయాలో తెలుసుకుందాం. ఓకే, ప్రమాదకరమైన రసాయనాలతో పండించిన పళ్లని ఎలా గుర్తుపట్టాలి? కొన్ని సూచనలున్నాయి. 1. రంగు అసహజంగా, మరీ ప్రకాశవంతంగా, అంతా ఒకేలా ఉంటుంది. 2. చర్మం మీద నల్లటి మచ్చలు కనిపిస్తాయి. ఇది కార్బైడ్ వాడకానికి ఒక పెద్ద గుర్తు. 3. పండులో రసం చాలా తక్కువగా ఉంటుంది. 4. తిన్నప్పుడు నోట్లో కొంచెం మంటగా అనిపించొచ్చు. 5. కొన్నిసార్లు ఒక రకమైన కెమికల్ వాసన కూడా వస్తుంది. సరే, మరి మనమేం చెయ్యాలి? ఒక 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి.
ఫస్ట్, పండ్లు కొనేటప్పుడు తెలివిగా ఎంచుకోండి. ఎప్పుడూ నమ్మకమైన షాపుల్లోనే కొనండి. సెకండ్, పండ్లను ఇంటికి తెచ్చాక బాగా కడగాలి. తినే ముందు లేదా కోసే ముందు ఉప్పు నీళ్లలోగాని బేకింగ్ సోడా నీళ్లలోగాని కాసేపు ఉంచి ఆ తర్వాత మంచినీటితో శుభ్రంగా కడగండి. థర్డ్, పండుని కొనే ముందే సరిగ్గా చూడండి. దెబ్బతిన్నవి, నల్ల మచ్చలున్నవి, అసహజంగా కనిపించే పండ్ల జోలికి వెళ్లొద్దు. సో ముగించే ముందు ఒక్క ప్రశ్న. చూట్టానికి చాలా అందంగా తళతళా మెరిసిపోతున్నంత మాత్రాన ఆ పండు మంచిదని అనుకోవచ్చా? ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ విషయం ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. తెలివైన నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యంగా ఉండండి.